మనకి ఎప్పుడైనా కానీ ఏది చదువుతున్నా పుస్తకం దాని సందర్భం కరెక్ట్గా అర్థం అవ్వాలి. ఇప్పుడు జనరేషన్కి న్యూస్ పేపరు లేదేమో కానీ మామూలుగా ఇప్పుడు పాకిస్తాన్ని తుక్కు తుక్కు చేసిన భారత్ అని దాని అర్థం ఏంటి? ఆ న్యూస్ అర్థం ఏంటి? స్పోర్ట్స్ కాలంలో నుంచి తీసాను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? అంటే స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఒకటేనా? ఏదో ఒక గేమ్లో పాకిస్తాన్ని ఓడించింది భారత్ అని. ఇదే న్యూస్ నేను ఇంటర్నేషనల్ కాలంలోంచి తీసానన్న పేపర్ అట్లానే ఉంటుంది కదా. ఇంటర్నేషనల్ న్యూస్ ఒకటి ఉంటుంది, నేషనల్ న్యూస్ రాష్ట్రానికి, జిల్లా ఎడిషన్, స్పోర్ట్స్ది వేరుగా, ఎంటర్టైన్మెంట్ సినిమాలది వేరుగా అట్లా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు అది నేను ఇంటర్నేషనల్ ఎడిషన్లో నుంచి తీసాను అన్నాను అనుకోండి, అప్పుడు మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? పాకిస్తాన్ని తుక్కు తుక్కు చేసిన భారత్ అంటే యుద్ధంలో కదా. సో ఒకటే హెడ్డింగ్, దాన్ని ఎక్కడ మనం ప్లేస్ చేస్తున్నామో దాన్ని బట్టి దాని మీనింగ్ మారుతూ ఉంటుంది. స్పోర్ట్స్ కాలంలో దాన్ని తీసుకెళ్ళి పెడితే అది ఆటలకు సంబంధించింది, ఆటల్లో పాకిస్తాన్ మీద భారత్ గెలిచింది అని. అది తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ దాంట్లో పెడితే అది రెండు దేశాలకు మధ్యలో ఉన్న యుద్ధానికి సంబంధించింది, ఆ యుద్ధంలో భారత్ పాకిస్తాన్ని ఓడించింది. సో ఒకటే మనం పెట్టే సందర్భంలో మనకు అర్థమవుతుంది. సో సందర్భం అన్నది చాలా ఇంపార్టెంట్. బైబిల్ని కూడా ఒక సందర్భంలో దేవుడు ఇచ్చాడు. బైబిల్లో ఎన్ని ఎన్ని బుక్స్ ఉంటాయి బైబిల్లో? 66 పుస్తకాలు, 66 బుక్స్. దాంట్లో ప్రాథమికంగా ఫస్ట్ 5 బుక్స్ ద్వారా దేవుడు ముందు మాట్లాడుకుంటూ వచ్చాడు. మోషే, దాని తర్వాత ప్రవక్తలు, ఒకరి దాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఫైనల్గా యేసు ప్రభు మాట్లాడాడు. దాన్ని అపోస్తులు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. సో బైబిల్ని ఏ సందర్భంలో దేవుడు మనిషితో మాట్లాడటం మొదలు పెట్టాడనంటే, నేను ఇది అవసరాన్ని బట్టి చెప్తున్నా, మీకు పరిస్థితులు అర్థమవుతాయి అని చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మానవుడు అంటే భూమి మీద మనిషికున్న కష్టాలన్నిటికీ కారణం ఏంటంటే, కొంతమంది స్వార్థపరులు అధికారాన్ని వాళ్ళ చేతుల్లో ఉంచుకుని ఉన్నవన్నీ వాళ్ళే అన్ని నాకే కావాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ప్రాబ్లం ఏంటంటే మనిషి అన్ని ఆడికే కావాలని. మాకు చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేటప్పుడు ఎవడో ఒకటి దగ్గర బ్యాట్ ఉండేది, ఇప్పుడులాగా అందరి దగ్గర డబ్బులు ఉండేవి. ఆడికి 2 సార్లు అవుట్ అయ్యేవాళ్ళు ఆడు, లేదంటే బ్యాట్ తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆడికి ఒక రూల్ ఉండేది సెపరేట్గా. ఎందుకు అనంటే అన్ని నా దగ్గర ఉండాలి, నేను చెప్పినట్టు నడవాలి ఏదైనా అనేది మానవుడి యొక్క ఆలోచనలో నుంచి ఈ ప్రపంచాన్ని మనిషి రకరకాలుగా నాశనం చేశాడు. మతాల కింద డివైడ్ చేసి, కులాల కింద డివైడ్ చేసి, డబ్బుల్ని బట్టి డివైడ్ చేసి, బాగా డబ్బులున్న కొంతమంది తప్పితే 95% అందరూ ఇబ్బందులు పడతా కష్టంగా బతికే జీవితాలు భూమి మీద. చిన్న చిన్న ఏజ్ దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా, ముసలోళ్ళు అయ్యేదాకా కష్టాలతో ఉండేది. దీనికి కారణం ఏంటి అని అంటే, ఈ భూమి మీద ఉన్న పరిస్థితి, ముఖ్యంగా పరిపాలన, పాలిటిక్స్కు సంబంధించింది. బైబిల్ ఎప్పుడు ఇచ్చారు అని అంటే, ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్లో అధికారం కావాలనుకున్న ఒక వ్యక్తి ఫరో అనేవాడు, వాళ్ళ వర్గం వాళ్ళని సెపరేట్ చేసుకుని, ఇజ్రాయేలీలు చూస్తున్నారు కదా, వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. రేపొద్దున వాళ్ళు ఎక్కువైపోతే మన పరిస్థితి ఏంది? ఆడు శత్రువుతో కలిస్తే మన పరిస్థితి ఏంది? సో మనం ఏం చేయాలా? వాళ్ళని తొక్కేయాలా, మనం మెయిన్ ఫోర్స్గా ఉండాలా. ఇది ఎక్కడ కనిపిస్తుంది? ఐగుప్తు దేశంలో కనిపిస్తుంది ఫరో. సో ఏం చేశారంటే, అప్పుడు దాకా కలిసి బ్రతికిన మనుషుల్లో ఒక వర్గం వాళ్ళు ఇంకొకళ్ళు చంపటం,
మొదలుపెట్టారు. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టి వీళ్ళిద్దరు సంపదని వీళ్ళందరి మీద అధికారాన్ని ఒకటి చేతుల్లో పెట్టుకుని వాడు అనుభవిస్తా మిగతా వాళ్ళందరిని కష్టపడేట్టు చేయడం మొదలుపెట్టాడు. హిట్లర్ ఏం చేశాడు? మనం మెయిన్, మనకంటే గొప్పోళ్ళు ఉండకూడదు కాబట్టి మిగతా వాళ్ళని చంపేయమన్నాడు. మీరు హ్యూమన్ హిస్టరీలో ఎప్పుడు చూసినా మీకు ఇదే కనిపించింది. ఎక్కడికి వెళ్ళినా ఇదే రకమైన వ్యవహార శైలి. కొంతమంది పవర్లో ఉండటానికి కొంతమందిని ఇబ్బంది పెట్టి ఒకడిని ఒకడు చంపుకోవడం. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, రంగును బట్టి, భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి డివైడ్ చేస్తా ఉంటే మానవ చరిత్రలో మొట్టమొదటిసారి మనుషులందరూ దేవుని స్వరూపము, దేవుని పోలికలో ఉన్నారని మొట్టమొదటగా మాట్లాడింది ఎవరన్నా ఉంటే బైబిలే. ఈరోజు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ కూడా స్వార్థంతో, అధికారంలో డబ్బులు, బలము ఉన్నవాడు అన్యాయాన్ని, అక్రమాన్ని చేసి ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు ఎటువంటి పరిస్థితుల్లో అయితే ఉన్నారో ఆ ఇజ్రాయేలీలు లాంటి పరిస్థితి ప్రపంచంలో మనుషులందరూ అదే పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడటానికి మనుషులతో మొదలుపెట్టినప్పుడు ఆదికాండం స్టార్ట్ అయ్యి మొదట 5 గ్రంథాలు స్టార్ట్ అయ్యి దాంట్లోంచి ఇజ్రాయెల్ని దేవుడు పిలుచుకోవడం స్టార్ట్ అయ్యి ప్రవక్తల భాషలు, యేసు ప్రభు యొక్క రాకడ, సంఘము, దేవుని రాజ్యం, ఇవన్నీ కూడా వీటన్నిటికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా అంటే ఇది. మనుషులు రకరకాల కారణాల చేత పవర్లో ఉన్నవాడు, అధికారంలో ఉన్నవాడు వాడి స్వార్థం కోసం మనుషులందరినీ డివైడ్ చేసి వాడు ఇప్పుడు ప్రతి ఒక్కడు సేవ గురించి మాట్లాడతాడు. రాజకీయ నాయకులందరూ ఎంతమంది సేవ చేస్తారు? ఎవడు చేయడు. కానీ మనం మళ్ళీ వాళ్ళందరూ చెప్పే మాటలన్నీ చేయరని మనకు తెలుసు. మళ్ళీ మనలోనే వైసీపీ పార్టీ ఫ్యాన్స్ ఉంటారు, చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. ఏ ఒక్క నాయకుడైనా నిజంగా సేవ చేయడానికి వచ్చాడంటే రాలేదంటాం మనమే. మళ్ళీ వాళ్ళని మనం అభిమానించడం మొదలు పెడతాం. వాళ్ళకు ఉంటుంది డెవలప్మెంట్. మన పరిస్థితుల్లో ఉన్నదానికంటే తక్కువ వెళ్ళటమే కానీ 32.18 పైస్ 30 రూపీస్ 32 రూపీస్ 0.18 పైస్కి భారతదేశానికి పెట్రోల్ వచ్చింది. ఎంత? 32.18 32 రూపీస్ 18 పైస్కి భారతదేశానికి పెట్రోల్ వస్తుంది. మీరు బండ్లు ఎంత కొట్టిస్తారు? భయంకరమైన దోపిడీ, అన్యాయము, మనుషులు జీవితాల్ని అస్తవ్యస్తంగా అన్యాయంతో పరిపాలన చేస్తున్న వ్యవస్థలో బైబిల్ మాట్లాడటం మొదలుపెట్టింది. ఇది అర్థమైతే ఇజ్రాయెల్ని ఎందుకు పిలుచుకున్నాడో, సంఘం పిలుపు ఏంటో, యేసు ప్రభు ఏంటో, దేవుని రాజ్యం ఏంటో, అసలు బైబిల్ ఏంటో, బైబిల్ ఎందుకు చదవాలో మనకు అర్థమవుతుంది. మనం అబ్సల్యూట్ డెడికేషన్కి, అక్కడ దృఢమైన అంకిత భావానికి మనం తీసుకున్న వర్స్ ఏంటంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవమైన యాగంగా మీ శరీరాలని ఆయనకి సమర్పించుకోండి, దేవుడి వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిలాడుతున్నాను, ఇది మీరు చేయదగ్గ యుక్తమైన సేవ అన్నాడు. దాని తర్వాత మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమం, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద మీ మనసు మారి నూతన మగునటం వల్ల రూపాంతరం పొందండి అన్నాడు. సో ఈ మాటను అర్థం చేసుకోవాలంటే మనకి ప్రాథమికంగా 3 మాటలు అర్థం అవ్వాలని చెప్పాను. ఒకటి భూమి, రెండోది లోకం, మూడోది శరీరం. ఎర్త్, వరల్డ్, ఫ్లెష్. శరీరం రేపు వచ్చుద్ది. ఫ్లెష్ అంటే శరీరం అంటే ఏంటో బైబిల్ రాసిన వాడు ఏ ఉద్దేశంతో రాశాడో. ప్రసన్న గారి గురించి ఆనంద్ గారు ఒక విషయం రాశాడు. ఇందాక బాయ్స్కి చెప్పా. ఏమని రాశాడంటే, ఆనంద్ గారు నా ఉప్పు తిని నాకు ద్రోహం చేశాడు, నేను చాలా అభిమానించాను, కానీ నాకు ద్రోహం చేశాడని ఆనంద్ గారు ప్రసన్న గారి గురించి రాశారు అనుకున్నాం. వాళ్ళిద్దరు మంచోళ్ళు, ఎగ్జాంపుల్ కోసం వాడుతున్నా. ఈ కల్చర్ మనకు తెలుసు. హిందీలో కూడా నమక్ హలాం అనే మాట ఉంటుంది. నమక్ హరాం అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆనంద్ గారు రాసిన దాని వెనకాల అర్థం ఏంటి అంటే, ఆనంద్ గారు ప్రసన్న గారిని చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచితే నమ్మక ద్రోహం చేశాడని.
నా ఉప్పుకి ద్రోహం చేశాడు, నా ఉప్పు తిని మోసం చేశాడంటే. అంతే కదా. ఇది అమెరికా వాడు దీన్ని చదివాడు అనుకున్నాం. భారతదేశ సంస్కృతి ఆడికి అర్థం కాల. వాడేమంటాడు చూడండి, ఆనంద్ గారు చిన్నప్పటి నుంచి ప్రసన్న గారికి ఉప్పే పెట్టాడంట. అసలు ఉప్పు తినేవాడు ఉండగలుగుతాడా? కానీ ప్రసన్న గారు చిన్నప్పటి నుంచి ఆనంద్ గారు ఉప్పే తిన్నాడంట. పాపం ఎంతకాలం తింటాడు ఉప్పు? ఏదో ఒక రోజు కష్టం వేసి పారిపోతాడు కదా. ఆయన ఉప్పు పెట్టి పాపం ఆయన ఏదో ఉప్పు తినలేక వెళ్ళిపోతే ద్రోహం చేశాడని ఆయన ఎట్టంటాడు అన్నాం అనుకోండి. ఇప్పుడు అమెరికా వాడికి ఎవరు తప్పు అన్నట్టు అనిపిస్తుంది? ఈ కల్చర్ తెలియనోడికి ఆనంద్ గారు తప్పు అనిపిస్తుంది. కల్చర్ తెలిసిన వాళ్ళకి ఎవరు తప్పు అనిపిస్తుంది? ప్రసన్న గారు తప్పు అనిపిస్తుంది. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ రాసినోడు ఏ ఉద్దేశంలో రాశాడో మనకు తెలియకపోతే వాళ్ళ కల్చరు మనం కూడా ఇంతే అనుకుంటాం. చిన్నప్పటి నుంచి ఉప్పు పెట్టాడంటే ఎవడన్నా ఉప్పు పెడతాడా? ఆయన ఏమో మంచిగా బిర్యానీలు అన్నం తింటూ ఉంటాడు, ఈయనకు మాత్రం ఉప్పే పెట్టాడు. ఆయన పాపం చూసి 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 10 సంవత్సరాలు ఉప్పే తిని ఇక తట్టుకోలేకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ పెద్ద మనిషి ఏమో ఆయన ద్రోహం చేశాడని ఆయన అంటున్నాడు. ఇది నా ఇంటర్ప్రిటేషన్ వచ్చుద్ది కల్చర్ తెలియకపోతే. అర్థమైంది కదా. సో బైబిల్ని ఒక సందర్భంలో ఒక కల్చర్లో రాశారు. మనం బైబిల్ని ఆ కల్చర్లో ఆ సందర్భంలో చదవాలి. సో 3 మాటలు, ఎర్త్ ఒకటి, వరల్డ్ ఒకటి, ఫ్లెష్ ఒకటి. ఎర్త్ అంటే ఈ నేల, ఈ మట్టి, ఈ భూమి, దేవుడు సృష్టించిన దాన్ని ఎర్త్. దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. వరల్డ్ అన్న మాట, ఫ్లెష్ అన్న మాట, ఈ 2 మాటలు ఒరిజినల్గా నెగటివ్ మాటలు కాదు, కానీ బైబిల్లో అంటే స్లోగా నెగటివ్ మాటల కింద మారిపోయినాయి. అవి నెగటివ్ సెన్స్లోకి మారిపోయినాయి. యాక్చువల్గా వరల్డ్ అంటే ఏంటి అని అంటే దానికి గ్రీక్ పదం కాస్మోస్ అని. కాస్మోస్ అంటే ఒక ప్రాపర్ అరేంజ్మెంట్ అని, ఒక క్రమంలో అరేంజ్ చేశారు. ఇప్పుడు దీనికి ఇక్కడ ఈ క్యాంప్కి ఆనంద్ గారు అరేంజ్ చేసిన ఒక క్రమం ఉంది, ఒక కాస్మోస్ ఉంది. ఏంటి అని అంటే ఆయన మెయిన్ లీడ్ చేస్తాడు. ఫుడ్ తయారు చేయాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ్యత అది. గ్రూప్కి లీడర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు గ్రూప్తో పాటు విని వాళ్ళు స్టడీ టైంలో గ్రూప్తో పాటు కూర్చుని వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. సో ఏమైంది, వర్క్ మొత్తం ఎవరెవరు ఏమేం చేయాలి, ఎవరు ఏం చేయాలి అనేది డివైడ్ చేసి ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక అరేంజ్మెంట్. ఈ క్రమము, ఈ పద్ధతి ఉంటుంది చూసారా, దాన్ని కాస్మోస్ అంటారు. కాస్మెటిక్ అన్న మాట కూడా అదే. పిచ్చి పిచ్చిగా ఉన్న నేను ఒక క్రమబద్ధంగా రెడీ అవ్వడానికి, జుట్టు దూకుని కొంచెం నీట్గా సెట్ అవ్వడానికి నేను వాడే కాస్మెటిక్స్ అనేవి కూడా కాస్మోస్ అనే మాటల నుంచి వచ్చినాయి. సో దేవుడు ఈ భూమి అంటే ఆయన ఏం చేశాడు, 2 ప్రాంతాలు సృష్టించాడు. ఒకటి అదృశ్య లోకం, దాన్ని ఆకాశం అని కానీ పరలోకం కానీ అని అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో హెవెన్స్ అని కొన్ని చోట్ల స్కై అని వాడారు. అక్కడ అదృశ్య వాసులు ఉన్నారు, దేవదూతలు, అంటే వాళ్ళ నక్షత్రాలని, కొన్ని చోట్ల సూర్యచంద్ర నక్షత్రాలని ఇట్లా పిలుస్తారు. సమూహాలు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల దగ్గరికి అనవసరం. ఇక్కడ ఆకాశవాసులు ఉన్నారు, అదృశ్యవాసులు. అదృశ్యులు అంటే ఇన్విజిబుల్ అని. దృశ్యమైన లోకం ఒకటి ఉంది, దాన్ని భూమి అన్నారు. అక్కడ అందరూ కూడా దృశ్యమైన జీవరాశులు ఉంటాయి. సో 2 ప్రాంతాల్ని దేవుడు సృష్టించాడు. ఈ 2 ప్రాంతాలు ఎక్కడో వేరువేరుగా ఉండవు, ఆ వేరువేరుగా ఉంటాయి అన్నది బైబిల్ యొక్క సిద్ధాంతం కాదు. యాకోబు వాళ్ళ అన్న దగ్గర నుంచి పారిపోతున్నాడు. ఎంతమందికి తెలుసు ఆ స్టోరీ? వెళ్తా ఉన్నప్పుడు ఆయన అలసిపోయి ఒక రాయి మీద పండుకుని నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఏం కల వచ్చింది, దేవదూతలు దిగి వచ్చి వెళ్తా ఉన్నారు. ఆ ప్లేస్లో ఎవరున్నారు, ఈ నిద్రపోతున్నాడు. ఎవరు వచ్చి వెళ్తా ఉన్నారు, కదులుతున్నారు, దేవదూతలు. పొద్దున్నే లెగిశాడు, తల కింద ఉన్న రాయిని తీశాడు, పెట్టి దాని మీద నూనె పోసి అభిషేకించి, బెత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుడు. బెత్ ఎల్ అంటే దేవుని యొక్క ఇల్లు. అంటే ఎక్కడైతే ఆకాశవాసులు భూనివాసులు కలిసి జీవిస్తారో అది దేవుని యొక్క ఇల్లు, ఈ సృష్టి అన్న కాన్సెప్ట్లో దాన్ని ఏం చేశాడు, ఆయన అభిషేకించాడు. సో వాళ్ళకి ఏంటి అని అంటే
అంటే మనం వాళ్ళ కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి. ఇందాక ఉప్పు చెప్పాను కదా, వాళ్ళ కాంటెక్స్ట్లో దృశ్యమైన లోకం, అదృశ్యమైన లోకం రెండు కలిసే ఉంటాయి. కాకపోతే మనకు అదృశ్యమైన లోకం కనిపించదు కంటికి. దానికి నేను పొద్దున ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఎలీషా, ఆయన సేవకుడు చుట్టూ శత్రువుల రథాలుంటే భయపడ్డాడు. ఎలీషా ఏమని ప్రార్థన చేశాడు? ప్రభు ఆయన కళ్ళు తెరువు అన్నాడు. అదృశ్య లోకంలో ఉన్నాయి కూడా ఎలీషా సేవకుడికి కనిపించినాయి. ఏమున్నాయి అక్కడ? అగ్ని రథాలు ఉన్నాయి. సో రెండు ప్రాంతాలు. ఈ రెండు ప్రాంతాల్లో ఎవరెవరు ఏమేం పనులు చేయాలన్నది దేవుడు ముందుగా డిసైడ్ చేసి పెట్టాడు. భూమిని పరిపాలించడానికి దేవుడు ఎవరిని పెట్టాడు? మనిషిని తీసుకొచ్చి పెట్టాడు. ఈ మనిషి ఏం చేయాలి? దేవుడు ఒక అరేంజ్మెంట్ చేసి పెట్టాడు భూమి మీద. ఆ అరేంజ్మెంట్ని వీడు కొనసాగించాలి. అంతేగా. ఇప్పుడు ఆనంద్ గారు ఈ యూత్ క్యాంప్ ఇలా జరగాలి, ఎవరెవరు ఏమేమి పనులు చేయాలి అన్ని పెట్టి అన్ని చేసి దాన్ని రెస్పాన్సిబిలిటీ ప్రసన్న గారికి ఇచ్చి, ప్రసన్న నువ్వు ఇదిగో నేను ఇవన్నీ అరేంజ్ చేశాను, నువ్వు చెయ్యంటే ప్రసన్న గారు ఏం చేయాలా? ఆయన పెట్టిన ఆర్డర్ ప్రకారం ఈ మీటింగ్ని నడిపించాలా. ఏదన్నా డౌట్ ఉంటే ఎవరిని అడగాల? ఆనంద్ గారితో కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉంటా, అన్నా ఇప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ లంచ్ మీరు 1:30కి ఇమ్మన్నారు, నేను మరి ఇచ్చేదా? సో ప్రతి ఒక్కటి ఏమవుతుంది? ప్రసన్న గారు ఆనంద్ గారితో కాంటాక్ట్ అవుతా ఆయన మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్నాడు అనుకుందాం. సో మానవుడి యొక్క సృష్టి ఏంటి అని అంటే, వాడు దేవునితో సంబంధం పెట్టుకుని దేవునితో పాటు కలిసి జీవిస్తా, దేవుని యొక్క పద్ధతిని వాడు చూస్తా, దేవుని యొక్క పనితీరుని చూస్తా, దేవుని యొక్క స్వభావాన్ని వాడు అర్థం చేసుకుని అదే పద్ధతిలో వాడికి ఏ క్రమంలో అయితే ఈ భూమిని అప్పగించాడో ఆ భూమిని ఏం చేయాలా? మానవుడు పరిపాలన చేయాలా. ఆయన చిత్తాన్ని ఈ భూమిలో ఆయన నెరవేర్చాల. అర్థమవుతుంది కదా అది? ఆ మాట అర్థమైంది కదా? సో ఆయన ఆకాశవాసులకి పేర్లు పెట్టాడు. ఎవరు? దేవుడు. పెట్టితే ఆదాము చూశాడు. చూసిన తర్వాత ఈయనకి ఎవరి మీద బాధ్యత అప్పగిచ్చాడు? భూమి మీద. భూమి మీద ఉన్న వాటిని తీసుకొచ్చినప్పుడు దేవుడు చేసిన పనే ఆదాము ఏం చేశాడు? భూమి మీద ఉన్న వాటికి ఎవరు పేర్లు పెట్టాడు? సో మానవుడు పని ఏంటయ్యా అంటే, దేవునితో సంబంధం కలిగి ఉండటం, దేవుణ్ణి గమనించటం, దేవుని గురించి తెలుసుకోవడం, ఆయన యొక్క స్వభావాన్ని వీడు కలిగి దాన్ని ఇమిటేట్ చేస్తా ఆయన యొక్క ప్రతినిధిగా ఈ భూమిని ఈయనేం చేయాలా? పరిపాలించాలి. అందుకే మానవుణ్ణి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్నాడు మనుషులందరినీ. సో ఉన్న క్రమాన్ని చెడగొట్టకూడదు మానవుడు. ఆల్రెడీ దేవుడు ఈ భూమి మీద ఒక పద్ధతిని పెట్టాడు. దాన్ని దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుని పరిపాలన చేయాల్సిన బాధ్యత ఎవరిది? మానవుడిది. ఇది దేవుడు ఇనీషియల్గా దేవుడు చేసిన సృష్టి. ఇంతవరకు క్లియరా? ఇంతవరకు క్లియర్ కదా? ఓకే. అయితే దేవుని ఉద్దేశంలో నుంచి తప్పిపోవడం పాపం అన్న మాట చెప్పాను నేను. అంటే ఏ గురి అయితే దేవుడు కలిగి ఉండమన్నాడో ఆ గురిని నేను కావాలని తప్పించి కొడతాం పాపం అవుతుంది. రెండు రకాలుగా గురి మిస్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పా. ఒకటి, కొడతాం రాదు, అది కాదు పాపం. కట అంటే అర్థం ఏంటి అని అంటే, కావాలని డెలిబరేట్గా ఉద్దేశంలో నుంచి తొలగిపోవడం. ఇప్పుడు దేవుణ్ణి చూస్తా, దేవునితో సంబంధం కలిగి ఉంటా, దేవుణ్ణి అర్థం చేసుకుంటా పరిపాలన చేయాల్సినోడు కావాలని దేవుని ఉద్దేశంలో నుంచి పక్కకు వచ్చాడు. ఇక్కడ ఏది మంచిదో ఏది చెడ్డదో ఎవరిని చూసి తెలుసుకోవాలా? దేవుని చూసి తెలుసుకోవాలా. కానీ ఆకాశవాసి సాతాను వచ్చి ఏం చెప్పాడు? నీకేది మంచిదో నీకేది చెడ్డదో నువ్వే డిసైడ్ చేసుకునే జ్ఞానం గురించి మాట్లాడాడు. అర్థమైందా? అంటే దేవుణ్ణి చూసి నేర్చుకోవాల్సినోడు వాడి వైపు వాడే చూసి. సో పాపం అంటే ఏంటంటే ఉద్దేశము నుండి తొలగిపోవడం, గురి నుంచి తొలగిపోవడం, మార్గంలో నుంచి తొలగిపోవడం, దేవుని వాటాలో పాలు పంపులు లేకపోవడం, తప్పు చేయడం లేకపోతే తప్పు జరగడం, ఇది పాపం. అర్థమైంది కదా? సో గురి మిస్ అవ్వడం పాపం. ఇది క్లియరా? పాపం అంటే
నెక్స్ట్, ఈ పాపం బైబిల్ ఎలా చూపించారు? ఫస్ట్ ఏదైనా తోటలో వీళ్ళు దేవుని ఉద్దేశానికి వేరుగెళ్ళారు. దాని తర్వాత ఒక అన్న ఒక తమ్ముడిని చంపేశాడు. దాని తర్వాత ఒకడు ఇద్దరిని పెళ్లి చేసుకోవడం కనిపిస్తుంది. దాని తర్వాత ఆకాశవాసులు మనుషులకు మధ్యలో సంబంధం పెళ్లి జరుగుతుంది. దాని తర్వాత దేవుడు వాళ్ళు మనకంటూ పేరు సంపాదించుకున్నవారండి అని ఆ బాబేలు గోపురం కడుతున్నప్పుడు మనుషుల్ని భాషల్లో కన్ఫ్యూజన్ తీసుకొచ్చి డివైడ్ చేశాడు. ఇది మనకి బైబిల్. దీని తర్వాత ఈ 11వ అధ్యాయం తర్వాత అబ్రహాముని పిలవడం ఉంటుంది. ఇక అక్కడి నుంచి దేవుడు చేస్తున్న విమోచన కార్యానికి సంబంధించిన, అంటే దేవుడు సాల్వేషన్కి సంబంధించిన ప్లాన్ అంతా జెనసిస్ 12th చాప్టర్ నుంచి మనకు కనిపిస్తుంది బైబిల్ చివరి దాకా. సో ఫస్ట్ 2 చాప్టర్స్లో దేవుడు సృష్టి ఎందుకు చేశాడో ఆయన ఉద్దేశం ఏంటో మనకు కనిపిస్తుంది. జెనసిస్ 1 and 2. జెనసిస్ 3 నుంచి జెనసిస్ 11 దాకా పతనం కనిపిస్తుంది. సో ఈ 5 ఇన్సిడెంట్స్లో ప్రత్యేకంగా 3 ఇన్సిడెంట్స్ మనిషికి ఆకాశవాసులు అదృశ్య లోకానికి సంబంధించిన వాళ్ళతో రిలేషన్ కనిపించడం మొదలవుతుంది. ఏదైనా తోటలో ఒకడు వచ్చాడు, వీళ్ళిద్దరితో మాట్లాడాడు. వీడు దేవునితో మంచి చెట్లు తెలుసుకోవాల్సినోడు, దేవునితో సంబంధంలో ఉండాల్సినోడు. వీడి మాటిని సృష్టిని హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాడు. ఒకడు ఆదికాండం 6వ అధ్యాయంలో కొంతమంది ఆకాశవాసులు భూమి మీదకు దిగొచ్చి భూమి మీద దేవుని మనిషి కుమార్తెలతో ఒక తప్పు చేస్తారు. దేవుడు జలప్రలయం తీసుకొస్తాడు. అక్కడ గ్రూప్ వచ్చారు. మూడవది మనకు ఆది కాండంలో కనిపించదు కానీ మనకు ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు దాని గురించి చెప్తాడు. ఏంటి అంటే, నేను ఇందాక చెప్పా దేవుని తీర్పు ఎలా ఉంటుంది, ఇది వద్దు అంట, లాగు చెప్తా, నాకు కావాలంటాడు. దేవుడు వద్దు అంటాడు, ఆయన లాగు కావాలంటాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీకు కావాలి అని దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా వెళ్తే తీసుకో అని ఇస్తాడు. దేవుణ్ణి దేవుడుగా గుర్తించకపోతే, దేవుని స్థానాన్ని ఇవ్వకపోతే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా దేవునికి దేవుని స్థలం మనం ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన హృదయంలో ఉన్న కోరికకి మనల్ని తీసుకెళ్ళి అప్పగిస్తాడు. నేను పూరిళ్ళు గురించి ఇందాక ఒక మాట చెప్పా. సో మన జరిగినవన్నీ దేవుడి చిత్తం కాదు. దేవుడి చిత్తంలో లేనిది మనం కోరుకున్నా కానీ మనం దేవునికి విలువ ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అది మనకి అల్టిమేట్గా ఇచ్చేస్తాడు. అది మనం తీసుకోవడం వల్ల మన జీవితానికి దానివల్ల ప్రాబ్లమే కానీ దానివల్ల మేలు. సో మనం దీని గురించి మాట్లాడాం దాకా. సో ఏం చేస్తున్నాడు వీడు? దేవుడితో సంబంధం పెట్టుకుని సృష్టిని హ్యాండిల్ చేయాల్సి వస్తే ఈ పొద్దాకి ఎవరితో కనెక్షన్లోకి వెళ్తున్నాడు? ఆకాశవాసులతో కనెక్షన్. సో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే నీకు అంత ఉలాటంగా ఉందా అని చెప్పి ఏం చేశాడనంటే, మనుషుల్ని దేవుడు భాషలతో వాళ్ళ దేశాల కింద డివైడ్ చేస్తున్నాడు. అది ఇంగ్లీష్ బైబిల్లో కరెక్షన్, అంటే ఇది లేటెస్ట్ ఎడిటింగ్లో దేవుని కుమారుల ప్రత్యక్షతను బట్టని. తెలుగు బైబిల్లో అంటే దాని కారణాలు మీకు తర్వాత కావాలంటే చెప్తాను, అది ఎట్లా రాంగ్ అన్నది. నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ ఈ ఆకాశవాసుల్లో కొంతమంది లెక్కను బట్టి దేవుడు ఏం చేశాడంటే మనుషులు మొత్తాన్ని డివైడ్ చేశాడు. మీరు పొద్దా కాంటాక్ట్ పెట్టుకుంటున్నారు కదా, సరే తీసుకోండి. సో యాక్చువల్గా ఏమైంది? ఇప్పుడు ఈ క్రమంలో దేవుడు పెట్టి ఆకాశవాసులు వాళ్ళదో ఉంది అదృశ్య లోకం, దృశ్యమైన లోకం ఒకటి ఉంది. దీన్ని పరిపాలించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నరుడిది. కానీ వీడు దేవుడితో కాకుండా అనవసరమైన కాంటాక్ట్స్ వేరే వాటిని ఆశించడం వల్ల హృదయవాంఛలకి దేవుడు ఏం చేశాడు? అప్పగిచ్చేయడం వల్ల ఏమైంది అని అంటే, ఈ ఆకాశవాసులు కిందకి మానవుడు వచ్చి, అంటే దేవుడు ఆయన స్థానంలో ఆయనే ఉన్నాడు, ఉన్నతమైన స్థానంలో. మానవుల పైన ఇంకొక అధికారిని తీసుకొచ్చి పెట్టాడు. వీళ్ళ గురించే పౌలు గారు మాట్లాడతా, మీరు చేసే పోరాటం మనుషులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ
ఆ దురాత్మ సమూహాలు వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? మనం పొద్దాక వెళ్ళి దేవునితో సంబంధం పెట్టుకోకుండా మానవుడు ఫ్యాసినేట్ అయిపోయి వీళ్ళ దెమ్మట వెళ్తా ఉన్నారు కదా. సో వాళ్ళ చేతికి దేవుడు మనుషుల్ని అప్పగించాడు. సో ఇలా అంటే మానవుడు డైరెక్ట్ దేవుడి కింద భూమిని పరిపాలన చేయాల్సిన మానవుడు ఈసారి ఏమైంది అని అంటే మధ్యాకాశ శక్తుల కింద మానవుడి యొక్క ఈ భూమి పరిపాలన వచ్చింది. సో దేవునితో కూటమి ప్రభుత్వంలో ఉండాల్సిన మానవుడు అంతేగా. దేవుడు ఒరిజినల్ సృష్టి ఏంటి? మానవుడు, దేవుడు, కూటమి ప్రభుత్వం భూమిని పరిపాలించడానికి. మేజరు దేవుడు, ఈయన కూడా ఆ ప్రభుత్వంలో పాలిభాగస్తుడు, ఆ ప్రభుత్వంలో మెంబరు, ఆ పార్టీ మెంబరు మానవుడు. దేవుని పార్టీలో ఉండి దేవుని కూటమి ప్రభుత్వంలో ఉండి పరిపాలన చేయాల్సినాడు అపోజిషన్ పార్టీ వాడితో చేతులు కలపడం మొదలు పెట్టాడు. ఈ భాష అర్థం అవుతుంది మనకి. వాడు చెప్పినట్టు ప్రవర్తించడం మొదలు పెడితే, ఒరే నువ్వేంది ఆడితో పరిపాలన చేయాలనుకుంటున్నావా? సరే నేను ఉండను బాసుగా, ఆడనే ఇస్తాను బాసుగా, ఆడి కింద నువ్వు ఆడితో కూటమి ప్రభుత్వం మొదలుపెట్టి చేయరా అన్నాడు. అర్థమైంది ఈ మాట. సో ఇప్పుడు ఏమైంది భూమి మీద? కూటమి ప్రభుత్వం అంటే ఇది దుష్టుడి యొక్క అధికారం కింద దుష్ట సమూహంతో ఉన్న కూటమి ప్రభుత్వం మనిషి చేయడం మొదలుపెట్టాడు. దేవునితో కూటమిలో ఉంటే భూమి మీద పరిపాలన ఒక రకంగా ఉండేది. ఈసారి కూటమి ప్రభుత్వం ఎవరితో వచ్చింది? మానవుడు, దురాత్మ సమూహం. సో దురాత్మ సమూహం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో మానవుడి స్వార్థం పెరిగి దానికి దురాత్మ సమూహాలు వాడికి హెల్ప్ చేస్తే, ఎవరైతే దురాత్మ సమూహాల కింద ఇన్ఫ్లుయెన్స్ అయిన స్వార్థపూరితమైన మానవులు ఉన్నారో వాళ్ళు భూమిని పరిపాలించడం మొదలుపెట్టారు. భూమిని పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు ఫరో లాంటోడు, హిట్లర్ లాంటోడు, ఇట్లాంటి వాళ్ళందరూ చరిత్రలో మనకు కనిపిస్తారు. వాళ్ళ కింద మానవ సమాజం నలిగిపోవడం మనం చూస్తాం. ఇప్పుడు కూడా ప్రజలు కష్టపడుతుంది. మన మీద పెత్తనం చేసే, అజమాయిషి చేసే వాళ్ళు పైన ప్రభుత్వంలో ఎవరుంటారో వాళ్ళు నడిపే, ఆ ప్రభుత్వాన్ని నడిపే విధానాన్ని బట్టే ఇప్పుడు మనకున్న ప్రాబ్లం. లేకపోతే ఇంత ప్రాబ్లం ఉండదు. ఈ కూటమి ప్రభుత్వం, దుష్టుడి యొక్క కూటమిలో మానవుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేసి భూమి మీద ఒరిజినల్ గా దేవుడు పెట్టిన క్రమాన్ని పక్కన పెట్టి వీడు ఒక సొంత క్రమాన్ని కట్టుకున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు దుష్టుడి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ క్రమం ఉంది చూసారా, ఇది ఇప్పుడు నెగిటివ్ క్రమం అయిపోయింది. మనుషులకి హాని చేసే క్రమం అయిపోయింది. ఆ క్రమాన్ని ఏమన్నారు అంటే లోకం అన్నారు. ఆ క్రమాన్ని ఏమన్నారు? లోకం. దేవుని కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్రమం వేరు. దుష్టుడి కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత భూమి మీద పరిపాలన విధానాల్లో మార్పు వచ్చింది, ఆలోచనల్లో మార్పు వచ్చింది, పరిపాలన యంత్రాంగాల్లో మార్పు వచ్చింది. సో ఈ కూటమి ప్రభుత్వంలో మారిన ఇవన్నీ ఉన్నాయి చూసారా, విధానాలు, ఒక క్రమం, ఆడుకుంటూ వేరే క్రమం ఉంది. ఆ క్రమం అన్ని బైబిల్లో ఏమన్నారు అని అంటే లోకం అన్నారు. సో భూమి అంటే దేవుడు చేసిన ఈ నేల, ఈ మట్టి, ఈ భూగోళం. భూమి అని అంటే ప్లానెట్ ఎర్త్. అది మంచిది కాబట్టే, అది దేవుడు చేశాడు కాబట్టే దాంట్లో పండే ఆహారాన్ని ఇంకా మనం తినగలుగుతున్నాం. దేవుడు చేసిన ఈ భూమి మీద ఉన్న వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ ఇంకా పీల్చుకోగలుగుతున్నాం. ఇప్పటికి మానవ మనుగడ దేవుడు చేసిన ఈ భూమిని బట్టే ఇప్పటికి కూడా మానవుడి యొక్క మనుగడ ఉంది. తెలుసా? ఎర్త్ 82.5 degrees వంగుంటది, ఇట్లా ఉండదు. ఎర్త్ 82.5 degrees టిల్ట్ అయి ఉంటుంది. 82.5 degrees నుంచి ఒక్క పాయింట్ ఇటు తిరిగినా ప్రపంచంలో మనిషి బ్రతకడం. ఒక కక్షలో, ఒక యాక్సెస్లో భూమి తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే దానికంటే 1 మీటర్ కిందకి దిగినా, 1 అర మీటర్ పైకి వెళ్ళినా భూమి మీద మనిషి బ్రతకడం అన్నది అసాధ్యం. ఎర్త్ ఒక స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. ఈ స్పీడ్లో కొంచెం మార్పు వచ్చినా, ఈ స్పీడ్లో కొంచెం స్పీడ్ పెరిగినా, కొంచెం స్పీడ్ తగ్గినా మనం ఎవరు ఈ భూమి మీద బతికున్నాం. దేవుని యొక్క సృష్టి ఈ భూమి, ప్లానెట్ ఎర్త్. ఇప్పటికి
అది దేవుడిదే. బైబిల్లో దేవుడు ఏమంటాడు తెలుసా? కీర్తనలు 24:1 ఈ భూమి దాని సంపూర్ణత నాది అంటాడు. ఈ భూమి దేవుడిది. భూమిలో ఫాల్ట్ లేదు. ఫాల్ట్ ఎక్కడొచ్చిందా అంటే ఈ భూమి మీద పరిపాలన చేసే కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చింది. వాళ్ళ యొక్క విధి విధానాలను బట్టి వచ్చింది. వాడు నడిపించే పాలసీలను బట్టి వచ్చింది. వాడు డెవలప్ చేసిన యంత్రాంగాలను బట్టి, ఇన్స్టిట్యూషన్స్ని బట్టి వచ్చింది. దాన్ని లోకం అన్నారు. సో ప్రాబ్లం ఈజ్ విత్ ద వరల్డ్, నాట్ విత్ ఎర్త్. ఇది ఎందుకు అనంటే మనకి జనరల్గా హైందవ సాంప్రదాయం అలవాటు కాబట్టి, అది గ్రీక్ ఫిలాసఫీలో నుంచి వచ్చింది కాబట్టి, ఈ భూమి చెడ్డది, మనం ఇక్కడ వదిలేసి అక్కడికెక్కడికో ఇంకెంతకాలం ప్రభువా ఈ కష్టాలు నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళవా అన్న ఫీలింగ్లో ఉంటాం మనం. భూమి చెడ్డది కాదు, భూమి చెడ్డది కాదు. భూమి మీద పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం చెడ్డది. సో దాని గురించి మాట్లాడుతూ వచ్చా. సో లోకం అంటే ఏంటి అంటే దేవుని కేంద్రంగా సృష్టించబడిన ఈ లోకం మనుషులకు అప్పగిస్తే, ఈ మనుషులు వారి యొక్క తిరుగుబాటు వల్ల సొంత కూటమి ప్రభుత్వం, దుష్టుని కూటమి ప్రభుత్వంతో దీన్ని అంతా చెడగొట్టారు. సో దీని మీద ఉన్న వ్యవస్థలు. సో లోకం అంటే భూగ్రహం కాదు, మనుషులకి సూచన కూడా కాదు. దేవుని లేకుండా జీవితాన్ని సర్వసాధారణంగా చూపించే ఆలోచనలు, ఆశలు, వ్యవస్థలు. సో ఇది నేను దీని గురించి మాట్లాడుతా ఉన్నా. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, ఎర్త్కి భూమికి. ఏమని చెప్పాను? ఎర్త్ అంటే పర్వతాలు, నీరు, సముద్రాలు, కొండలు. ఈ లోకం అంటే అర్థం ఏంటి? గవర్నింగ్ అథారిటీస్, ఎకనామిక్ సిస్టమ్, ఆర్థిక వ్యవస్థలు, ఈ భూమి మీద జీవితాన్ని ప్రభావితం చేసే వ్యవస్థలు. ఏం ప్రభావితం చేస్తే ఈ భూమి మీద జీవితం? దాని గురించి మాట్లాడుతా ఉన్నా. ఎకానమీ. డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు పైన, అంబానీ, అదానీ లాంటి వాళ్ళ కింద రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళ బిజినెస్ని బట్టి ఇప్పుడున్నాయన్నీ నడుస్తాయి. విద్య, వైద్యం వీటిలో కలిసిపోయింది. ఒకప్పుడు దేశాన్ని బాగు చేయడానికి ఉపయోగపడేది ఇప్పుడు నాశనం చేస్తుంది. ఫ్లాగ్ హాయిస్టింగ్ January 26 రోజు మీ కాలేజీల్లో ఎన్ని చోట్ల చేస్తారు? ఫ్లాగ్ హాయిస్టింగ్ Jan 26 మీ స్కూల్స్లో, కాలేజెస్లో ఎప్పుడైనా చేశారా? మామూలుగా చేశారా? ఫ్లాగ్ హాయిస్టింగ్ Jan 26. August 15th ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. Jan 26 ఫ్లాగ్ అన్ఫోల్డింగ్ చేస్తారు, హాయిస్టింగ్ చేయరు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇదంతా ఎవరిది అనుకుంటున్నారు? 1 1 1 2 2 3 3 3 బుర్రలో గుజ్జు లేకుండా మార్కులు వచ్చి డబ్బులు సంపాదించుకుంటూ చదువు లేని సన్నాసుల్ని తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇదంతా వ్యవస్థ. August 15కి, January 26కి భారతదేశంలో ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ మనోళ్ళు లక్షల లక్షలు డబ్బులు సంపాదించేంత ఉద్యోగాలు వస్తాయి. August 15th రోజు జెండా పైకి వెళ్ళిన తర్వాత అన్ఫోల్డ్ అవుతుంది, హాయిస్టింగ్ అంటారు. Jan 26 కింద నుంచి పైకి వెళ్ళరు, పైనే కట్టుంచుతారు. రెండింటికి తేడా ఉంది, తెలియదు. మీలో మళ్ళీ 90% మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే వీళ్ళు ప్రతిదాన్ని వేరే దాంట్లోకి, అంటే మానవుణ్ణి కేవలం విలువ లేకుండా ఒక యంత్రంగా వాడుకుని కొంతమంది మాత్రమే డబ్బులు సంపాదించుకునే ఒక వ్యవస్థ. ఇది లోకం. కూటమి ప్రభుత్వం, తప్పుడు కూటమి ప్రభుత్వంలో నుంచి నడుస్తున్న వ్యవహారం ఇదంతా. సో నేను ఈ మాట చెప్పా. లోకం అంటే ఏంటి? మనం 1 యోహాను 2వ అధ్యాయంలో చదువుతా ఉన్నాం. ఇది ఎప్పుడు ఏం చేస్తాయి అంటే మీ శరీరానికి, మీ కంటికి, మీ జీవం అంటే జీవపు డమ్మాన్ని కలుగు చేసే ఆశని మనకి కలుగు చేస్తూ ఉంటుంది అన్న పాయింట్. నేను అంటే రివైజ్ చేస్తున్నా కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నా. సో ఏంటి లోకం అంటే? మానవ వ్యవహారాలు, భౌతిక సంపదలు, దేవుడు లేకుండా నడిచే ప్రభుత్వాలు, కలహాలు, ఐశ్వర్యాలు, సుఖాలు. అంటే ఏ ఉద్దేశం అయితే దేవుడు మనిషిని సృష్టించాడు, ఏంటి? దేవునితో రిలేషన్లో ఉండి ఈ భూమిని మీద ఆయన చిత్తాన్ని చేయడం. అది కాకుండా
మీకు మేలు జరిగేటట్టు, మీకు ఏదో జరిగేటట్టు మిమ్మల్ని సంతోషంగానో ఎంగేజ్ చేసో ఆనందంగానో మీకు లాభం వచ్చేద్దనో మీకు మేలు జరుగుద్దనో ఆరోగ్యం ఉంటుందనో ఏదో ఒక రకంగా దేవుని ఉద్దేశం నుంచి పక్కకు తీసుకెళ్లే వ్యవస్థలు ఉన్నాయి చూసారా. మా చర్చ్కి ఒక ఆమె ఒక 2 వారాలు రాలా. ఏంటక్క రాలేదన్న. బ్రదర్ పాపకి పరీక్షలు కదా బ్రదర్ అంది. వాళ్ళ పాప ఫస్ట్ క్లాస్. అవి మళ్ళీ యూనిట్ ఎగ్జామ్స్. పాప బ్రదర్ మీరు కూడా పాప కోసం ప్రార్థన చేయండి బ్రదర్. దేవుని ఉద్దేశంలో నుంచి అసలు దేవుని ఆలోచన వైపుకు పోనీయకుండా మీకు లాభాలు తీసుకొచ్చి, మీకు ఆస్తులు తీసుకొచ్చి, మీకు సంపదలు తీసుకొచ్చి, మీకు సుఖాన్ని తీసుకొచ్చి, మీకు ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చి, మీకు సంతోషాన్ని తీసుకొచ్చే వ్యవస్థలు ఉంటాయి చూసారా, దేవుని వైపు చూడకుండా. అది లోకం. కంటిన్యూస్గా మిమ్మల్ని ఎంగేజ్లో పెడతాయి. కంటిన్యూస్గా ఏదో ఒకటి దేంట్లో ఉండిపోతారు. ఎంతగా ఉండిపోతారంటే అసలు దేవుడికి నా పట్ల ఉన్న ఆలోచన ఏంటి, నేను ఏం చెయ్యాలన్న ఆలోచన కూడా రానియకుండా దేవుడి గురించి వింటారు, దేవుడికి మాత్రం పని చెబుతూ ఉంటారు. భక్తి దాంట్లోకి వెళ్తుంది. మా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు ప్రభా, మంచి డ్రైవర్గా పనిచేయి. మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు ప్రభా, ఆడిట్లో సహాయం చేయి. మా వాడు ఎగ్జామ్ రాస్తున్నాడు ప్రభా, నువ్వే దగ్గరుండి చేయబట్టుకుని రాయొచ్చు. మనం దేవుడికి లిస్ట్ రాసి దేవుడు ఏ పని చేయాలో చెబుతా, దేవుడు ఏ పని చేస్తానని బైబిల్లో వాగ్దానం చేశాడో వాగ్దానాలను ఎత్తుక్కుని స్వస్థపరిచి యెహోవా అని నేనే అని చెప్పి నువ్వు నిర్గమకాండం 15:26 అన్నావు కదా ప్రభా, మా ఓడికి జబ్బు వచ్చింది ప్రభా, నువ్వే స్వస్థపరచగలవు ప్రభా, కుంటోడిని కూడా స్వస్థపరిచింది నువ్వే కదా ప్రభా, మా ఓడిని స్వస్థపరచు ప్రభా అని. ఇక వాక్యాలు కూడా ఇయే. ఎవరు చెప్పారు మీకు పెళ్లి కాదని, ఎవరు చెప్పారు మీకు ఆ ఉద్యోగం రాదని? దానియేలుని ప్రైమ్ మినిస్టర్ చేసింది ఎవరు? గొర్రెలు కాసుకునేవాడిని రాజుని చేసింది ఎవరు? దేవుడు. మీరు గొర్రెలు కాసుకుంటున్నారా? యేసు ప్రభు దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని రాజులు చేస్తారు. ఆర్ యు రెడీ అంటారు. ఆర్ యు రెడీ అంటారు. దేవుడు మీ పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నారో అది నేర్చుకుని దేవుని చిత్తాన్ని చేసే వారికి చెప్పరిళ్ళు. దేవుడు వల్ల మీకేం బెనిఫిట్స్ వస్తాయో చెప్పడానికి అది కూడా లోకమే. అట్లా చెప్పే వాళ్ళందరూ లోకంలో నుండి మాట్లాడే తప్పుడు బోధకులు. అది లోకం. సో ఇప్పుడు ఈ తప్పుడు కూటమి ప్రభుత్వం, ఇది మార్నింగ్ అయిపోయింది, ఇది మధ్యాహ్నం చెప్పా. ఈ తప్పుడు కూటమి ప్రభుత్వం ఒకటి వచ్చిందిగా పరిపాలనలోకి. ఈ తప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన చేసే టైం ఉంటుంది చూసారా, ఈ తప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలించే టైం ఉంటుంది చూసారా, దాన్ని ప్రస్తుత దుష్ట కాలము అన్నారు బైబిల్లో. ద ప్రెజెంట్ ఈవిల్ ఏజ్ అన్నారు. ఎందుకంటే ఈ తప్పుడోళ్ళు ఉన్నారు పరిపాలనలో కూటమి, వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ప్రజలకి మేలు చేస్తున్నామని పైకి చూపిస్తున్నారు, కానీ ప్రజలందరిని ఏం చేస్తున్నారు? వాస్తవానికి నాశనం చేస్తున్నారు. సో ప్రస్తుత దుష్ట కాలము అని అన్నారు. ప్రస్తుత దుష్ట కాలము, ఈ తప్పుడు కూటమి ప్రభుత్వం నడిచే టైము. అయితే ఇక్కడ చూడండి, ఈ తప్పుడు కూటమి నడిచే టైంలో యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఏమన్నాడు తెలుసా? దేవుని ప్రభుత్వం అన్న రాజ్యం అన్న ఒకటే. ఇంతకుముందు జగనన్న రాజ్యం ఉండింది, పోయి ఎవరి రాజ్యం వచ్చింది? చంద్రన్న రాజ్యం వచ్చింది. సో తప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం పోతుంది, దేవుని చిత్తానుసారంగా పరిపాలించే రాజ్యం రాబోతుంది, మనసులు మార్చుకోండి అని చెప్పడం మొదలుపెట్టాడు యేసయ్య. కంప్లీట్ పొలిటికల్ థింగ్ ఇది. కరెక్ట్గా ఆలోచిస్తే దేవుని పరిపాలన రాబోతుంది, దేవుని యొక్క పరిపాలన రాబోతుంది.
ఈ కూటమి పడిపోబోతుంది, ఈ తప్పుడు కూటమి, మీ మనసులు మార్చుకోండి అని యేసు ప్రభు పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. పరిచర్య చేయడం మొదలుపెట్టి ఆయన రక్షణని మనుషుల దగ్గరికి తీసుకురావడానికి బైబిల్లో ఆల్రెడీ ఉన్న ఒక పద్ధతిని తీసుకున్నాడు మనకి కరెక్ట్గా. ఎందుకంటే ఆల్రెడీ డిఫైన్ చేసిన పద్ధతి ఒకటి ఉందనుకోండి, దాని విధానంలోనే చేస్తే యేసు ప్రభు ఏం చేస్తున్నాడో మనకు ఒక నమూనా ఉంటుంది, అంతే కదా. సో దేవుడు ఏ మోడల్ తీసుకున్నాడంటే, ఐగుప్తు దేశంలో ఫరో అనే ఒక దుష్టుడి కింద, ఒక తప్పుడు ప్రభుత్వం కింద నలిగిపోతున్న ఇజ్రాయేలీలను బయటకు తీసుకురావడానికి, ఆ ఐగుప్తు ప్రభుత్వం మీద, అక్కడ ఉన్న దేవతల మీద యుద్ధం చేయడానికి దేవుడు ఏం చేయమన్నాడు? ఇజ్రాయేలీల్ని ఒక గొర్రెపిల్లను బలిచ్చి పస్కా పండుగ ఆచరించమన్నాడు. సో యేసు ప్రభు అదే నమూనాని పస్కా పండుగ రోజున సిలువ మీద ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఎలా అయితే ఐగుప్తు యొక్క తప్పుడు ప్రభుత్వంలో నుంచి ఇజ్రాయేలీల్ని దేవుడు బయటకు తీసుకుని వచ్చి ఈయన ప్రభుత్వం కింద ఇజ్రాయేలీల్ని పెట్టుకున్నాడో, ఇదే కదా పాత నిబంధనలో జరిగింది, ఇదేనా జరిగింది, ఇదే కదా జరిగింది. దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఇదే మోడలు, ఆయన రక్షణ మోడల్ని పాత నిబంధనలో నుంచి ఎత్తుకుంటున్నాడు, దేవుడు తీసుకుంటున్నాడు. పస్కా పండుగ రోజు యేసు ప్రభు శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. వాళ్ళకి వీటిలన్నిటి పండగల లెక్కలో ఆచారం చేయమని చెప్పి వాళ్ళకి పండగలు నేర్పించాడు, 7 పండగలు. దాంట్లో మొట్టమొదటి పండగ 3వ రోజు ప్రథమ ఫలాల పండగ అంటారు. సో ఫస్ట్ వచ్చే ఫలం దాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇవ్వమని ప్రథమ ఫలాలు. సో ఆ రోజు ఏం చేశాడు యేసు ప్రభు? తిరిగి లేచాడు. సో ఎప్పుడైతే యేసు అంటే పస్కా పండుగ రోజు ఏమయ్యారు? ఐగుప్తు దేశంలో ఫరోకు సంబంధించిన ఆ దేశానికి సంబంధించిన దేవతలందరూ ఓడిపోయారు, అవునా? సో యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో, ఈ దుష్ట కూటమికి సంబంధించిన ప్రభుత్వం యొక్క ఓటమి యేసు ప్రభు మరణ పునరుద్ధానాలతో మొదలైంది. అర్థమైందన్నమాట, అర్థమైందా? సో అక్కడి నుంచి స్లోగా ఈ దుష్ట ప్రభుత్వం యొక్క ఎఫెక్ట్ పతనం అయిపోయింది. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పా. మమతా బెనర్జీ ఉంది సీఎంగా, ఓడిపోయింది. ఓడిపోగానే నెక్స్ట్ సెకండ్ వచ్చాడా? ఇప్పుడు ఎవరు బెంగాల్ సీఎం? ఇంకా తెల్లా కదా. సో ఈమె ఓడిపోయింది, ఈమె రిజైన్ చేసి ఆమె బాధ్యతలన్నిటినీ ట్రాన్స్ఫర్ అయ్యి ఆమె ప్లేస్లోకి ఇంకొకళ్ళు వచ్చి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి వీళ్ళు ఫుల్ ఫోర్స్తో మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం స్టార్ట్ చేసే టైం ఒకటి ఉంటుంది. సో ఈ మధ్యలో ట్రాన్సిషన్ టైం ఒకటి ఉంది. ఈ ప్రభుత్వం అంత హ్యాండ్ ఓవర్ చేయాలా, అక్కడి నుంచి ఈ ప్రభుత్వం మొత్తం టేక్ ఓవర్ చేసి మళ్ళీ తర్వాత రన్నింగ్ ఉంటుంది. చర్చి టైం ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ ప్రభుత్వం సిలువ యేసు ప్రభు మరణ పునరుద్ధానాల్లో ఈ ప్రభుత్వం యొక్క దీన్ని దేవుడు ఓడించాడు, వీళ్ళని నిరాయుధులుగా చేశాడు, బాహాటంగా సిలువకి వేడుక కనిపించారని ఉంటుంది. వీళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు ఇది పతనం అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఏ ప్రభుత్వం స్టార్ట్ అవుతుంది? దేవుని రాజ్యం, దేవుని చిత్తానుసారమైన ప్రభుత్వం స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండు ఇది పడిపోతా దేవుని ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయ్యే ఈ టైం ఉంటుంది చూసారా, ఈ ట్రాన్సిషన్ టైము. అంటే ఇది పడిపోతా ఉంది, ఇది డెవలప్ అవుతా ఉంది. ఈ టైంలో చర్చ్ ఉంది, మనం ఉన్నాం. మన పొజిషన్ కరెక్ట్గా అర్థం అవ్వాలా ఈ ట్రాన్సిషన్ టైము. సో ఇది స్లోగా డెవలప్ అవుతుంది. ఒకరోజు ఏమవుద్దంటే యేసు ప్రభు 2వ రాకడ రోజు దిగొస్తాడు. దిగొచ్చినప్పుడు కంప్లీట్గా ఆయన టేక్ ఓవర్ చేసి ఆయన ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ వెళ్తాడు. అర్థమవుతుందా? మన చర్చ్ టైము ఈ ట్రాన్సిషన్ టైము. అయితే ఇప్పుడు యేసు ఏమంటున్నాడు తెలుసా? ప్రభుత్వాన్ని నేను నడుపుతానని. ఈ కూటమి ప్రభుత్వం కింద నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా, ఈ కూటమి ప్రభుత్వం కింద ఉన్న ప్రజలు ఉన్నారు చూసారా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను కూడా ఒక కూటమి ప్రభుత్వం చేస్తాను, ఎంతమంది నా ప్రభుత్వంలో ఉంటారు? నేను గెలిచా, నేను ఎలక్షను యుద్ధం గెలిచా, ఆ కూటమి ప్రభుత్వం ఇంకా పడిపోతుంది. నెక్స్ట్ ఎవరు ప్రభుత్వం వస్తుంది? నాది వస్తుంది.
మీరు వస్తారా నా నా దాంట్లోకి? వస్తావా? దా అంటే ఈయనేమంటాడు, ఇక నుంచి నాకు ఈయన ప్రభువు అని నోటితో ఒప్పుకుని ఏం చేస్తున్నాడు, వాళ్ళలోంచి వేరుగా పిలువబడినాడు. ఎక్ అంటే బయటికి, కెలియో అంటే పిలువబడ్డాడు. ఎందుకు? ఈయన నడిపించబోయే కూటమి ప్రభుత్వంలో ఈయన మెంబర్ అవుతాడు. మీరు గమనించరా? వీళ్ళలో నుంచి యేసయ్య ప్రభుత్వం ఈయన ఒక్కడే చేయట్లా, ఈయన కూటమి ప్రభుత్వం చేస్తున్నాడు. ఈసారి కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఇస్తున్నారు ఛాన్స్? ఎవరెవరికైతే పిలిపిస్తున్నాడో మీలో ఎవరన్నా వస్తారా? ఎవరన్నా వస్తారా? వస్తావా? వస్తావా? రావా? నువ్వు వస్తావా? వస్తావా? దా వచ్చేవాళ్ళు రండి ఇటు. వస్తావా నా దగ్గర? రండి, ఎవరన్నా రండి. వీళ్ళు వేరుగా వచ్చారు చూసారా? ఈయన ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటానని. నువ్వు కూడా రా. ఈయన కూడా వచ్చి చూసారా? ఈ గ్రూప్ ఉంది చూసారా? వేరుగా పిలువబడిన గుంపు, రాబోయే గవర్నమెంట్ ఫామ్ చేసే గుంపు, యేసు ప్రభుతో పాటు కూటమి ప్రభుత్వం. అది తప్పుడు కూటమి ప్రభుత్వం. ఇది యేసు ప్రభుతో పాటు పరిపాలన పంచుకుని ఆయన స్వాస్థ్యంలో పాలిభాగస్వాములై పరిపాలన చేయడానికి వేరు చేయబడిన గుంపు ఉంది చూసారా? ఇది సంఘం. ఈ గ్రూపు సంఘం. ఈ గ్రూపు ఏం చేస్తున్నాడు? వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళల్లో పరిపాలన విధానాలు ఎట్లున్నాయి, అక్కడున్న ప్రజలు ఇక్కడ మోసపోయారు, మీరేం చేయాలా? నాతో పాటు పరిపాలన చేయాలా? మీరు నా విలువల్ని నేర్చుకుని నేను టేక్ ఓవర్ చేసే టైం ఒకటి వచ్చుద్ది. ప్రమాణ స్వీకారం చేసే టైం ఉంటుందిగా. నేను టేక్ ఓవర్ చేసే టైం ఒకటి వచ్చుద్ది, రెండో రాకడలో నేను వస్తాను. ఈ లోపల మీరు దృఢమైన అంకిత భావంతో మళ్ళీ వాళ్ళలో కలిసిపోకుండా రేపొద్దున నా ప్రభుత్వంలో నాతో పాటు పనిచేసే వాళ్ళుగా మీరు ఏం చేయాలా? సంపూర్ణము, ఉత్తమము, అనుకూలమైన దేవుని చిత్తాన్ని లేఖనాల్లో వెతికి పరీక్షించి, ఇంతకాలం అక్కడ బతికినప్పుడు మీ ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి, ఇప్పుడు మీ మనస్సులు మార్చుకొని వాళ్ళలాగా కాకుండా మీరు రూపాంతరం చెందండి అంటున్నాడు పౌలు. ఇప్పుడు అర్థమవుతుందండి? అంటే నాకు నేను అందంగా ఉన్న ఎందుకో లైట్ వేసాడు అయ్యగారు. మరి అర్థమవుతుందా? చర్చ్ అంటే ఏంటి? వేరుగా పిలువబడిన గుంపు. ఈ వేరు చేయబట్టాన్ని పరిశుద్ధపరచడం అంటారు. పరిశుద్ధ జనము అంటే అర్థం ఏంటనంటే, మనుషుల్లాగా బతకకుండా దేవుని రాజ్యం కొరకు దేవుని చిత్తాన్ని చేయడానికి రెడీ అవ్వడానికి వేరు చేయబడిన గుంపు ఉంది చూసారా? సెపరేట్ చేయబడిన గుంపు. దీన్ని ఏమంటారు తెలుసా? పరిశుద్ధ జనాంగం, పరిశుద్ధులు. వీళ్ళెవరు? పరిశుద్ధులు, వేరు చేయబడిన వాళ్ళు, సెపరేట్ చేయబడిన వాళ్ళు. సో వీళ్ళు ఏం చేయాలి? ఇంతకు ముందు బాగా అలవాటైనవి అక్కడే ఉంటాయి, అలవాటైనవి ఉంటాయి. రాబోయే కింగ్డమ్ గురించి వీళ్ళకి ఏమైనా తెలుసా? పెద్దగా తెలీదు. దాన్ని ఏం చేయాలా? బైబుల్ తీసుకుని దేవుని చిత్తాన్ని పట్టుకున్నాను, దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి, ఇంతకు ముందు నాకు అలవాటైన పద్ధతులు, ఆలోచన విధానాలు బట్టి కాకుండా నా మనసు మార్చుకుని ఇటువంటి ప్రజలుగా కాకుండా నేను రూపాంతరం చెందాల. సో దీనికి మీరేం చేయాలా? దృఢమైన అంకిత భావం, మీ డివోషన్ అంతా కూడా అబ్సల్యూట్ డివోషన్ దీని మీద పెట్టాలి. ఎందుకు అనంటే మనకి ఎన్ని అలవాటైనవి, పైగా ఇవన్నీ మనకు సుఖాన్ని చూపించడానికి ప్రయత్నం చేసాయి, ఇవన్నీ మనకి ఏదో మేలు జరుగుతాయి అన్నట్టు భ్రమ కలిగించాయి. ఇది ఇంకా రాలా గవర్నమెంట్, ఇది ఇంకా ఫామ్ అవ్వలేదుగా. సో దీని గురించి గ్యారెంటీ మనం దీంట్లో చదవడమే కానీ మనకి ఇంకా కంటికి తెలుసా? పూర్తిగా తెలీదు. కాకపోతే దీంట్లో తెలుసుకుని మన కోసం ప్రాణం పెట్టిన దేవుని మీద నమ్మకం ఉంచుకుని ఈ రాబోయే యుగం కోసం, రాబోయే దేవుని రాజ్యం కోసం, దాన్ని దేవుని రాజ్యం అని ఎవరన్నారు? లూకా అన్నాడు. దేవుడు అన్న పేరు ఎత్తడానికి యూదులకు రాసేటప్పుడు భయపడి పరలోక రాజ్యం అని ఎవరన్నారు? మత్తయి అన్నాడు. యోహాన్ ఏమన్నాడు?
నిత్య జీవం అన్నాడు. నిత్య జీవం అన్నా, దేవుని రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అన్నా, రాబోయే దేవునితో మనం ఉండబోయే కూటమి ప్రభుత్వం. మళ్ళీ అందుకే ఏమని ప్రార్థన చేర్పించారు? ప్రభా, నీ నామం పరిశుద్ధపరచబడాలా, నీ రాజ్యం రావాలా, నీ చిత్తం పరలోకంలో ఎలా జరుగుతుంది ఈ భూమి మీద కూడా. ఎందుకంటే వీళ్ళు దేవునితో పాటు రాజ్యం చేయాల్సిన వాళ్ళు. అర్థమవుతుందా? నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడాలా. మాకు ఎంతకు ఏ రోజుకి ఎంత ఆహారం కావాలో మాకు అది అనుగ్రహించు. మా పట్ల తప్పు చేసిన వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు? మాకు తప్పు చేసే వాళ్ళది వేరే పద్ధతి ఉంది. మాకు అట్టొద్దు, నువ్వు సిలువ మీద చేసావుగా, మా ఎళ్ళ అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించు. వాళ్ళ గ్రూప్ నాయకుడు ఒకడు ఉన్నాడు. వాళ్ళదంతా వేరే స్కీమ్ ఉంది, మోసం చేసే స్కీము. శోధంలోకి పోనీయక దుష్టుడి నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీది. సో మేము ఈ కూటమిలో భాగస్థులు అయ్యాం. మేము ఆ శోధంలోకి పోనీయకుండా ఆ దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పిస్తా. దీంట్లో డెడికేటెడ్గా నీ చిత్తాన్ని తెలుసుకుని రాబోయే ప్రభుత్వంలో దేవుని బిడ్డలుగా ఉండటానికి, మేము తర్ఫీదు పొందటానికి మాకు సహాయం చెయ్యి. ఇది ప్రార్థన. ఇప్పుడు అంటే దేవుడు మనకిచ్చిన గొప్ప విధానం ఏంటో చూడండి. దేవునితో పాటు కూటమి ప్రభుత్వంలో పాలి భాగస్తులు అవ్వడానికి. అందుకే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఏమంటాడో తెలుసా? అరే, మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారని తెలుసు కదా, లోకానికి తీర్పు తీరుస్తారని తెలుసు కదా, మీరు వాళ్ళకి తీర్పు తీర్చాల్సిన వాళ్ళు మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారా? దానికంటే కొంతకాలం అన్యాయాన్ని సహించడం మంచిది కదా. ఎంతమంది తెలుసు 1 కొరింథీ 6వ అధ్యాయం? తెలుసా? ఇప్పుడు అర్థమైందన్నమాట. మీరు ప్రభుత్వం వస్తే వీళ్ళకి తీర్పు తీర్చాల్సిన వాళ్ళు ఎవరు? మీరు. వీళ్ళని తప్పుదావ పట్టించిన ఈ ఆకాశవాసులకు తీర్పు తీర్చాల్సిన వాళ్ళు ఎవరు? మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు కేసులు పట్టుకుని? అంతకంటే మీకు అన్యాయం జరిగిందా, కొంతకాలం అన్యాయాన్ని ఏం చేస్తే బెటరు? ఓర్చుకోండి. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చుద్ది. మన ప్రభుత్వం వస్తే మీరే మినిస్టర్లు అవుతారు. కూటమి ప్రభుత్వంలో మీరే అవుతారు తీర్పులు తీర్చేవాళ్ళు. మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అన్నాడు. అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందా? మీరు చేసే పోరాటం, వీళ్ళ కింద అమాయక ప్రజలు ఉన్నారు కొంతమంది, ఇంకా నలుగుతున్నాడు, వాళ్ళు ఇంక ఇక్కడ దాకా రాలా. వీళ్ళు చేసే పోరాటం వాళ్ళతో కాదురా. మీరు ఎవరితో చేస్తున్నారు అనుకుంటున్నారు? ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, దురాత్మ మీరు చేసే పోరాటం వాళ్ళతో. మీరు కంప్లీట్గా ఆర్మర్ వేసుకుని ఉండండి, సర్వాంగ కవచం వేసుకుని ఉండండి. ఎందుకంటే మీరు అవతల ప్రభుత్వం వాళ్ళని తెలుసు. అందుకే ప్రవీణ్ని చంపేశారు. ఈయన దీని గురించి మాట్లాడుతున్నాడు, ఈ విలువల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మిమ్మల్ని గొప్పోళ్ళు చేస్తామని ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారు మీకు? మీరు రండి మిమ్మల్ని గొప్పోళ్ళు చేస్తామని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈడు అసలోడు కాదు. ఈడు ఈ సిస్టమ్కు సంబంధించి దేవుడు వేషం వేసుకుని మాట్లాడుతున్నాడు. ఈ సిస్టమ్కు సంబంధించినోడు ఏమంటాడు? అరే అట్లా వద్దురా బాబు, మీకు మీ దేవుని చిత్తం ఏంటో ఇక్కడ ఉంటుంది, దీంట్లో వెతకండి, కొంతకాలం కష్టమైనా ఓర్చుకోండి. ఇది ఆల్రెడీ పతనమైపోతున్న ప్రభుత్వం, ఈ తప్పుడు కూటమి ప్రభుత్వం. రేపు మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు నేను మీకు అన్ని ఇస్తా. అప్పుడు దాకా ఏం చేయాలా? అంతం వరకు సహించుకున్నవాడు రక్షించబడతాడు. ఓర్చుకోండి. నేనేం చేస్తాను తెలుసా? నా సింహాసనం మీద నేను మీకు, అదే నంది దేవుడు వేరే సింహాసనం వేస్తానన్నాడా? లేకపోతే ఆయన సింహాసనం మీద మనకు ప్లేస్ ఇస్తానన్నాడా? చర్చికి ఉన్న ధన్యత ఇది. అర్థమవుతుందా? క్రైస్తవులకు ఉన్న ధన్యత ఏంటనుకుంటున్నారు? ఆ యుద్ధాన్ని జయించింది యేసయ్య, మనం ఏం చేయలే దానికి. మనం అప్పుడు ఆల్రెడీ శత్రువుల యొక్క వాళ్ళ క్యాంపులో ఉన్నోళ్ళం. మనం ఆయన యుద్ధాన్ని జయించి ఆయన ప్రభుత్వాన్ని ఆయన ఫామ్ చేసుకునే పోయే ముందు, అరే ఎవరన్నా వస్తారా నా ప్రభుత్వంలో?
అని శత్రువులో ఉన్న మన మీద కనికరాన్ని చూపించి ఆయన పిలిచి మనల్ని ట్రైన్ చేసి ఆయన ప్రభుత్వంలో ఆయన సింహాసనం మీద కూర్చునే ధన్యత మనకిస్తున్నాడు. ఇంత ధన్యత మనకిస్తే మనం ఇక్కడ ఉన్న వాటి మీద మైండ్ పెట్టకుండా దీంట్లోది నేర్చుకుని దానికోసం సిద్ధపడటం అన్నది ఎంత అవసరం? ఎంత అవసరం? నాకు ఇంకా విరాట్ కోహ్లీయో ప్రభాసో లేకపోతే ఇంకేదేదో ఇక్కడికి వచ్చి కూడా బైబిల్ ఎటు పట్టుకుని ఇటు చూసుకుంటా నవ్వుకుంటా కొంచెం కొంచెం మళ్ళీ ఇంకోటి చేయబట్టుకుంటా బైబిల్ చదువుతున్నట్టు ఇటు జరుగుతా మళ్ళీ బైబిల్ నాకు వీళ్ళందరూ ఉన్నారు కదా, బైబిల్ చదువుతున్నట్టు ఇటు నడుస్తా స్లోకు 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 ఇక్కడికి వచ్చేది బైబిల్ చదువుతున్నట్టు నటిస్తా. నేను ఎక్కడికి వస్తున్నాను తెలియకుండా. లోక మర్యాదల్ని ఇక్కడ పద్ధతులు వద్దు. మీరు వేరు చేయబడిన వాళ్ళు, పరిశుద్ధులు, డెడికేటెడ్గా దీనికోసం బ్రతకండి. అర్థమైందా? అర్థమైందా నాన్న? కూర్చోండి, చూడండి. సో ఏదైనా చూడండి, క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను పౌలు గారు ఈ మాట రాస్తున్నాడు. ఆ దుష్ట యుగంలో నుంచి, కాలంలో నుంచి, టు డెలివర్ us ఫ్రమ్ ద ప్రజెంట్ ఈవిల్ ఏజ్. సో ఇది నేను ఇందాక చెప్పినట్టు ఇది దేనికి కనిపిస్తుంది? ఎక్సడస్ నేరేటివ్ ఇమేజరీ, నిర్గమకాండం ఒక తప్పుడు పరిపాలన వ్యవస్థలో నుంచి జనాల్ని బయటకు తీసుకొచ్చి దేవుని ప్రజలుగా ఇజ్రాయేలీలను ఎట్లయితే స్థిరపరిచాడో ఈ భూమి మీద ఉన్న తప్పుడు వ్యవస్థలో నుంచి ప్రజల్ని బయటకు తీసుకుని వచ్చి ఆయన పరిపాలన కింద ఆయన రాజ్యంలో దేవుడు స్థిరపరచడం, ఇది రక్షణ. ఇది ఇది బైబిల్ కాదు, ఇది గ్రీక్ ఫిలాసఫీ. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాం పైకి, లేకపోతే ఎక్కడో యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం, లేకపోతే ఎక్కడికో పాతాళంలోకి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్తాం అన్నది బైబిలే, దేవుడే యేసుప్రభువే చెప్పాడు. కాకపోతే మనం ఈ ప్లేస్ షిఫ్ట్ అయిపోయి అక్కడెక్కడో మబ్బుల్లో తెల్లని మేఘాల మధ్యలో తెల్ల బట్టలు వేసుకుని గోల్డ్ మనం ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అయిపోతాం అన్నది బైబిల్ కాదు. బైబిల్ ఏంటి తెలుసా? ఇదిగో దేవుడు సృష్టిని చేశాడు. ఈ సృష్టి మీద తప్పుడు కూటమి ప్రభుత్వం ఒకటి వచ్చింది, తిరుగుబాటు ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలోకి యేసు ప్రభు వచ్చి ఆ ప్రభుత్వాన్ని కూలదోసి దేవుడు ఆయన ప్రభుత్వాన్ని భూమి మీద ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఈ రెండిటి మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ పీరియడ్ చర్చ్ టైము. ఒకరోజు యేసు ప్రభు దిగొస్తాడు. దిగొచ్చినప్పుడు రాజ్యము, బలము, మహిమ నిరంతరము, శాశ్వత కాలము దావీదు సింహాసనం మీద యేసు ప్రభు ఈ భూమి మీద పరిపాలన చేయబోతా ఉన్నాడు. ఇది బైబిల్లో దేవుడు మనల్ని రక్షించే నమూనా. సంఘం. సో సంఘం టైంలో ఏమైంది? సంఘం టైంలో ఈ లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ గొప్ప గొప్ప సంపద, బిజినెస్లు, ఇక్కడున్న పేరు ప్రఖ్యాతులు, మనకుండే ఆ ఎలివేషన్లు ఎన్ని ఉంటాయి చూసారా? ఇవన్నీ లోకం ఆఫర్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా సంఘానికి. కానీ సంఘము దేవుని యొక్క పరిశుద్ధత, న్యాయము, ఆరాధన, సమాధానము, దేవుని యొక్క అధికారం కింద బ్రతకాలి అనేది లేఖనాల్లో నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీరు లేఖనాల్లో నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారో, ఇంకా వీటి చేత మీరు బలవంతం చేయబడతారో, ఇక్కడ ఉంటుంది క్రైస్తవుడి జీవితంలో ఉన్న స్ట్రగుల్. కానీ మీరు ఆల్రెడీ వేరుగా కూటమిలో ఉండటానికి పిలువబడిన వాళ్ళు క్రైస్తవులు అంటే. సో ఏంటిది? రోమా 12:1 ఇదే. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైంది, అనుకూలమైంది, సజీవమైన యాగాలుగా మీ శరీరాన్ని అవి ఆకర్షిస్తున్నాయి కాబట్టి మీ జీవితాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టేయండి. ప్రజెంట్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైజెస్ అన్నాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలా? సజీవ యాగాలుగా మీ శరీరాన్ని సమర్పించాలనేది. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా మీ ప్రజెంటేషన్, సమర్పణ అంటే మీ అంతటి మీరు చెయ్యాలి. ఇక్కడ వింటున్నారు, ఈ 5 days వింటారు. వెళ్ళిపోయిన తర్వాత మీ జీవితానికి మీరే బాసులు ఉంటారు. ఏ రోజు ఎలా గడపాలో మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు.
కానీ ఆ డెసిషన్ మీరు మీరు తీసుకోవాలా. కాదు, నా జీవితాన్ని లేఖనాల్లో ఉన్నదాన్ని పరీక్షించి నేర్చుకుంటా నేను రూపాంతరం చెందటానికి, నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి నేను ఇష్టపడాలా డెలిబరేట్గా. అర్థమవుతుందా? మీకు ఇంకా ఆకర్షణలు ఉంటాయి, ఇంతకు ముందు కంటే ఇంకా బలంగా కనిపిస్తాయి. కానీ మీరు వీళ్ళల్లో నుంచి వేరు చేయబడి దేవుని రాజ్యములో దేవుని వారసులుగా ఆయన కూటమి ప్రభుత్వంలో మీరు పాలిభాగస్తులు అవ్వడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని మనం అర్థం చేసుకుని లేఖనాల్లో మనం మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మిమ్మల్ని మీరే ప్రజెంట్ విల్ఫుల్గా మిమ్మల్ని మీరే స్వచ్ఛందంగా మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకోవాలా. శరీరాలు అన్నాడు. శరీరాలు అంటే ఏంటి? ప్రతిరోజు మీ దైనిక అంటే డైలీ లైఫ్, మీ ఆలోచనలు, మీ ఇష్టాలు, మీ సెక్షువాలిటీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నేను అందుకే ఆ మాట పెట్టాను. ఎందుకంటే మన ఓరియంటేషన్ ఉంటుంది. అది మీ డబ్బులు, మీ టైము, మీ చేతుల్లో ఉన్న సంపద, మీ చేతుల్లో ఉన్న రిసోర్సెస్, మీ ఒంట్లో ఉన్న శక్తి, వీటిల్ని వీటిని ఏం చేయాలా? మీకు మీరే ప్రతిరోజు దేవుని దగ్గరికి తీసుకురావాలి. ప్రభా, నీ రాజ్యంలో ఉండడానికి అవకాశం ఇచ్చావు, ఇదిగో ఈరోజు ఇవన్నీ నీ చేతికి పెడుతున్నా. ఇది మీరు డైలీ చేయాల్సిన వర్క్. మిమ్మల్ని మీరే దేవునికి, దేవుడు సాతానుగాడు బలవంతం చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు. దేవుడు మ్యానిపులేట్ చేయడు, బలవంతం చేయడు, మీ జీవితాల మీద ఏది ఫోర్సు చేయడు. నేను ఈరోజే నాకు నచ్చకపోతే ఏదో ఒక వంక చెప్పి ఆనంద్ గారికి నేను బండేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి రేపు పొద్దున హైదరాబాద్లో సినిమా హాల్లో సినిమా చూస్తే దేవుడు నన్ను ఏమైనా ఆపుతాడా? ఆపడు. ఎవరో గాడిదలాగా వచ్చి అరే ఎందుకు వెళ్తున్నావురా, వెళ్ళొద్దని చెబుతాడేమో, కానీ ఆపుతాడా దేవుడు? మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ ఆపడు. మీరు మళ్ళీ లోకంలోకి వెళ్తుంటే జుట్టు పట్టుకుని వెళ్ళలేకుండా ఆపేయడం అట్టేం చేయడు. అది మీ డెసిషన్. మీరు మీ శరీరాన్ని సజీవమైన యాగాలుగా, అంటే కంటిన్యూస్ విధేయత, ప్రతిరోజు ప్రతి మూమెంటు మీరు దేవుడికి వాటిని ఏం చేయాలా అంటే సజీవ యాగాలు, లివింగ్ సాక్రిఫైస్. అంటే బ్రతుకున్నప్పుడే మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసలు మీ లైఫ్లో ఆ ఊపిరి వస్తున్నప్పుడే ప్రతిరోజు విల్ఫుల్గా మీ డబ్బు, మీ ఆరోగ్యము, మీ ఆలోచనలు, మీ కోరికలు, మీ యొక్క శక్తి, మీ యొక్క టైము, మీ సెక్షువాలిటీ, అటన్నిటినీ మీరేం చేయాలా? మీకు మీరే విల్ఫుల్గా తీసుకొచ్చి దేవుని ఆల్టర్ మీద పెట్టి దేవునికి సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. యుద్ధం గెలిచింది ఎవరు? ఆయనే. మిమ్మల్ని పిలిచింది ఎవరు? ఆయనే. ఆయనతో పాటు కూటమి ప్రభుత్వంలో మీరు కూడా స్వాస్యంగా ఉండటానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఆయనే. మీరు రెడీ అంటే మిమ్మల్ని నేర్పించి పరిపాలన చేయడానికి మీకు తర్ఫీదిచ్చి మిమ్మల్ని ఎక్విప్ చేసేది ఎవరు? ఆయనే. అన్ని ఆయనే చేస్తాడు. పరిశుద్ధాత్ముడు అందుకే ఇచ్చాడు మనకి. అన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా ఆయన చేస్తాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ మర్యాదలకి దూరంగా ఉండి మిమ్మల్ని మీరు దేవుడికి సరెండర్ చేసుకునే పని ఒక్కటే మీ చేతుల్లో ఉంటుంది. అర్థమవుతుందా? మిగతా అన్నీ ఆయనే చేస్తాడు. మనం చేయాల్సింది ఏమి ఉండదు. అన్నీ ఆయనే నేర్పిస్తాడు. ఆయనే యుద్ధం గెలిచాడు, ఆయనే మార్గం వేశాడు, ఆయనే పిలిచాడు, ఆయనే మీకు ప్లేస్ ఇస్తున్నాడు కూటమిలో, ఆయనే మిమ్మల్ని తర్ఫీదు చేస్తాడు, ఆయనే మిమ్మల్ని ఎక్విప్ చేస్తాడు. సరైన దేవునితో పాటు పరిపాలన చేసేవాళ్ళకి మొత్తం ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. త్రియేక దేవుని యొక్క వర్క్ మీ జీవితంలో మొత్తం ఆయనే చేస్తాడు. మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? డెసిషన్. ప్రతిరోజు వీళ్ళు లాగుతూ ఉంటారు. దేవుని యొక్క కృపలో మనకు వచ్చిన ఆఫరు, మీ అవైలబిలిటీ ఈ లోకం లాగేదానికి కాకుండా దేవునికి అవైలబుల్గా, వాక్యానికి దగ్గరగా, వాక్యాన్ని సరిగ్గా నేర్పించే ఒక మెంటార్షిప్లో
ఒక ఫెలోషిప్లో, సరైన సంఘంలో మిమ్మల్ని మీరు అవైలబుల్గా పెట్టుకోవడంలో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అవైలబుల్, ఇఫ్ యు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్, మిమ్మల్ని మీరు దేవుని ముందు తీసుకొచ్చి పెడితే పనంతా ఎవరు చేస్తారు? మిమ్మల్ని సరి చేసేదంతా దేవుడే. మీరేం చేయాల్సిన పని లేదు. ఆయన కృపను బట్టి మొత్తం ఆయనే చేస్తాడు. ఓన్లీ డెసిషన్ ఏంటంటే మైండ్ అటువైపు పోనీయకుండా దృఢమైన అంకిత భావంతో ఈ పనికి మీరు కట్టుబడి ఉండటం ఒక్కటే మీరు చేయాల్సిన పని. సో నేను దాని గురించి మాట్లాడుతా చెప్తా ఉన్నా. రెండు ఉంటాయి, రెండు విశ్వాస జీవితం. మీరు అన్నాడు దేవుడు, లోకాల్లో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న విధి విధానాలు. లోకం అంటే అర్థమైపోయిందిగా. దీన్ని అనుసరించకుండా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకుని, మనసు అంటే జీవితం గురించి, భవిష్యత్తు గురించి మీరు ఆలోచించే ఆలోచన విధానం, మనసులు మారాల. మారు మనసు అంటే జీవితం గురించి, ఉన్న పరిస్థితుల గురించి మీరు ఆలోచించే మూడు ఉంటాయి. రిగ్రెట్ అని ఉంటుంది. రిగ్రెట్ అని ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో. రిగ్రెట్ అంటే ఏంటంటే, మీరు ఏదో షార్ట్ కట్లో తొందరగా వెళ్ళిపోవచ్చు అని బండి తిప్పుకుంటూ వెళ్ళారు. అక్కడ ఏదో పెళ్ళి ఏదో జరుగుతా వాళ్ళు ఏదో పందిరేదో వేసారు, వెళ్ళటానికి లేదు. అరే అనవసరంగా వచ్చావరా, విచారం అనే తప్పు దాకా కూడా వెళ్తలా. మీరు షార్ట్ కట్లు వెళ్ళొచ్చు, రెగ్యులర్గా అటు వెళ్తారు, బండి తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళకి ఏదో పెళ్లి జరుగుతా ఒక పందిరేశారు. అరే అనవసరంగా వచ్చావరా ఇటు అంటాం చూసారా, విచారం. అది పెద్ద మిస్టేక్ గురించి మాట్లాడట్లా, విచారం. అరే అనవసరంగా వచ్చావి, అటు వెళ్తే బాగుండేది అంటాం చూసారా, దాన్ని రిగ్రెట్ అంటారు, విచారం. రెండోది రిమోర్స్ అంటారు, దాన్ని తెలుగులో పశ్చాత్తాపం అంటారు. నేను తప్పుడోడినని తెలిసిపోయి, నాకు అర్థమై, అందరికి అర్థమైనప్పుడు నేను ఏడుస్తాను. ఏంది ప్రభా, చీ ప్రభా, నేను ఇట్టండి దాన్ని ప్రభా, ఏసయ్యా ప్రభా, ఇంకోసారి చేయను ప్రభా, నేను ఏడుస్తాను చూసారా, నేను ఏడుస్తాను చూసారా. ఇది పశ్చాత్తాపం, ఇది మారు మనసు కాదు. అరే నేను ఇట్లాంటి ఉన్నా, చీ నేను ఎంత పనికి మాలిన ఉన్నా అని నాలో ఏడుపు, బాధ, దుఃఖం, నా పేరు చెడిపోయిందని, నేను అందరిలో తక్కువ అయిపోయానని, నేను పాపాత్ముడిని అని నాకు అర్థమవుతుంది చూసారా. దాన్ని ఏమంటారు? పశ్చాత్తాపం అంటారు, రిమోర్స్ అంటారు ఇంగ్లీష్లో. మూడవది మారు మనసు, అంటే మనసు మార్చుకోవడం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఓకే, ఈ సిస్టమ్ అంతా కూడా తప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించింది, తప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించింది. ఇది పడిపోతుంది, రేపు ఇంకో కూటమి ప్రభుత్వం వస్తుంది. ఆయన ఆల్రెడీ నాకు ఆఫరు ఇచ్చాడు. సో ఈయన కింద ఉంటే రేపు పొద్దున ఆయన పవర్లోకి వస్తే నేను ఖచ్చితంగా చేసిన దానికి ఆయనకి లెక్క చెప్పాలా. సరి చేసుకుని ఆయన దగ్గరికి వెళ్తే రేపు ఆయనతో పాటు నేను నేనేం ఆలోచన విధానాన్ని ఏం చేసుకుంటున్నాను, మార్చుకుంటున్నాను. అంటే నేను కారు కొనడానికి వెళ్తున్నా, ప్రసన్న గారు క్లోజ్ చేస్తున్నాను, లాస్ట్ ఎగ్జాంపుల్. ప్రసన్న గారు కనిపించారు. ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్ అన్నాడు. కారు కొనడానికి వెళ్తున్నానండి అన్నాడు. ఏం కారు కొంటున్నారు అన్నాడు. సిఎన్జి కారు. ఇంతకుముందు అన్నాడు పెట్రోల్. సిఎన్జి ఎందుకు కొంటున్నారంటే, సిఎన్జి అంటే నాకు కొంచెం డబ్బులు తగ్గుతాయండి, కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు, తక్కువ ఖర్చులు తిరగచ్చు అని నేను ఏదో చెప్పా. అంటే నా మైండ్ సిఎన్జి ఉంటే నాకు డబ్బులు ఆదా అవుతాయి అని నా మైండ్ ఫిక్స్ అయింది. ప్రసన్న గారు ఏమన్నారంటే, ఎందుకు సార్ సిఎన్జి బయట దొరకట్లేదు, సిఎన్జికి ఇంత సిలిండర్లు ఉంటాయి, అవి డిక్కీలో పెడతారు, మీకు లగేజ్ పట్టదు, డబ్బులు ఖర్చు తగ్గాలంటే ఎలక్ట్రిక్ బండి కొనుక్కోండి అన్నాడు. ఏం చెప్పారు సార్ అని నేను వెళ్ళి సిఎన్జి బండి కొన్నాను. కరెక్ట్ సార్ అని చెప్పి నేను వెళ్ళి సిఎన్జి బండి కొన్నాను అనుకోండి. ఏం చేసినట్టు నేను? నా ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా? ఒప్పుకుంటున్నా. ఆయన చెప్పిన తర్వాత అవునా బ్రదర్ అని కూర్చుని లెక్కలు వేసుకుని, కరెక్టే కదా, సిఎన్జి బండి కొంటే ట్యాంకర్లు ఉంటాయి, లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, పైగా బయట ఎక్కువ దొరకదు, క్యూలో నిలబడాలా. ఎలక్ట్రిక్ బండి అయితే ఇంకా తగ్గుద్ది కదా,
దీనికంటే ఇదే బెటర్ కదా అని నేను ఆలోచించుకుని నేనేం చేస్తున్నాను, మారు మనసు అంటే అయ్యో ప్రభువా నేను ఎట్లా అంటున్నా ప్రభువా, చీ ప్రభువా ఇంకోసారి, ఇది మారు మనసు కాదు, ఇది పశ్చాత్తాపం. రక్షణకి పశ్చాత్తాపం అవసరమేమో కానీ బైబిల్ డిమాండ్ చేస్తుంది ఏంటి తెలుసా? మనసు, ఆలోచన విధానం మార్చుకోవడం. మీరు ఇంతకుముందు ఒకటి రైట్ అనుకుంటున్నారు, సిఎన్జి బండి అయితే నాకు తగ్గుద్ది నేను అనుకున్నా, కానీ దానివల్ల వచ్చే నష్టాలు ఉన్నాయా, దీనికంటే ఎలక్ట్రిక్ బండి కొనుక్కుంటే బాగుంటుంది కదా అని నా మనసు ఇప్పుడు నేనేం చేశాను, మార్చుకున్నా. సిఎన్జి బండి కొనాలంటే ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాల్సిన నేనేం చేస్తాను, ఎలక్ట్రిక్ బండి ఇటు ఉందనుకోండి, ఇటు తిరిగి ఇటు వెళ్తున్నాను అనుకోండి, ఇటు తిరిగి యేసుప్రభు వైపు తిరిగినంత మాత్రం సరిపోదు, నేను ఎటు పోతున్నాను, నేను తిరిగినోడిని ఏం చేయాలా, అప్పుడు కదా నా మైండ్ మారిందని. ఆయన చెప్పిన దానికి నా మనసు నేను మార్చుకున్నాను అంటానికి గుర్తు ఎక్కడ ఉంటుంది, నేను వెళ్ళి ఏ బండి కొంటానో దాని మీద ఉంటుంది. అర్థమవుతుందా? మనసు మారు మనసు అంటే జీవితం పట్ల బైబిల్ నేర్పిస్తున్న సత్యాల పట్ల మన ఆలోచన విధానాన్ని వాక్యానుసారంగా మార్చుకోవడం, వాక్యంలో ఉన్న బోధకు అనుగుణంగా ఆలోచనని మార్చుకోవడం, దాన్ని ఏమంటారు, మారు మనసు. మారు మనసు అవసరం, పశ్చాత్తాపం కాదు. నేను దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ ఇందాక మీరు చూసినట్టున్నారు. ఈ క్వశ్చన్స్ని కన్వీనియన్స్ లోకం ఇస్తుంది, మనం ఏం చేయాలా, ప్రాక్టికల్ థింగ్స్. కన్వీనియన్స్ కంటే విధేయతకి ప్రాధాన్యత ఇవ్వాలా. పాపులారిటీ, మనల్ని గొప్పవాళ్ళు చేస్తామని చెప్పి లోకం చెప్తుంది, పాపులారిటీ కంటే దేనికి ఎక్కువ స్థానం ఇవ్వాలా, పరిశుద్ధతకి స్థానం ఇవ్వాలా. మనం కంటిన్యూస్గా చెక్ చేసుకోవాలా. మన సెల్ఫ్ ప్రమోషను, మనల్ని ఎంతో గొప్పని చేసి మనకు అది వచ్చుద్ది ఇది వచ్చుద్దని మీ సెల్ఫ్ను ప్రమోట్ చేయడానికి లోకం మీకేదో ఎరేస్తూ ఉంటుంది. దానికంటే దేనికి ఎక్కువ ఇవ్వాలా, ఇతరుల కొరకు జీవించే కదా, దేవుని నేచర్ని మీరు చూస్తూ ఉన్నారుగా, హెసెడ్. మనం ఆ సర్వీస్కి ఎక్కువ, నాకంటే ఇతరుల కోసం నేను ఎక్కువ మైండ్ పెట్టగలిగేది ఉండాలా. సండే వరకే లోకం మనకు చూపిస్తుంది, మిగతా టైం అంతా వేరే దానికోసం అని చెప్తుంది. కానీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర 24 గంటలు సాష్టాంగపడే, వారంలో 7 రోజులు ఆయనకి సేవ చేసే, ఆరాధన చేసే జీవితంగా మనం మార్చుకోవాలా. ఇది చేయగలుగుతున్నావా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్లకి నాకు ఆన్సర్లు తీసుకుని రేపు రండి. నేను మళ్ళీ మొత్తం చెప్పా, క్లారిటీ వచ్చిందా? రైట్. ఏ కూటమి ప్రభుత్వంలో కలుస్తారు, దేనికోసం మీరు బ్రతుకుతారో ఇక అది మీ చేతుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ.